ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్. తన మాజీ భార్యను నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండంగానే అనంతలోకాలకి పంపించినటువంటి భర్త, అంటే అది కూడా పెట్రోల్ పోసి అతి దారుణంగా తన మాజీ భార్యను చంపేసినటువంటి తన భర్త. అసలు ఏం జరిగింది అనంటే, ఈ సంఘటన చోటు చేసుకుంది మన హైదరాబాద్ వనస్థలిపురంలో. ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దాంపత్య జీవితంలో ఏం గొడవలు జరిగాయి అనేది నిజంగా ఎవరికి తెలీదు. బట్ కాకపోతే ఏంటంటే, కొన్ని నెలల తర్వాత కట్ చేస్తే తను వేరొక పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఏం గొడవ జరిగింది, ఎందుకు అనేది నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఈ విషయాన్ని ఎవరైతే చెప్పలేకపోతూ ఉన్నారో. ఎందుకనంటే ఈ సీన్ జరిగి కూడా కొంత సమయమే అవుతూ ఉంది. పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది అని. బట్ అక్కడ ఉన్న కొంతమంది కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే, వనస్థలిపురంలో వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత తిను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొన్ని నెలల తర్వాత వేరొక పెళ్లి చేసుకున్నట్టు, అంటే రెండవ పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తిరిగి డివోర్స్ ఇవ్వకుండా. ఈ విషయం పట్ల వాగ్వాదం జరిగిందా, లేదు అంటే ఇంకేమన్నా అనుకున్నాడో తెలీదు. బట్ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే మాజీ భార్య ఉందో, ఇప్పుడు ఎవరైతే అనంత లోకాలకు వెళ్ళినటువంటి ఆవిడ ఎలాంటి క్వశ్చన్ చేయటం కానీ, ఎందుకు ఇలా చేసావని కానీ అడగకపోవడం నిజంగా ఆవిడ తప్పైపోయిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా చాలా ఆనందంగా ఉన్నాడు. సరే, తన జీవితానికి తను గడపనివ్వు, ఎందుకు అసలు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుదాం అనుకుందో ఏమో తెలీదు కానీ, మరి ఆయనకేమనిపించిందో, ఎవరైతే మహేష్ ఉన్నాడో ఆయనకేమనిపించిందో తెలీదు గానీ, కొంతకాలంగా ఈవిడికి కాల్స్ చేయడము, ఇబ్బంది పెట్టడం లాంటివి కార్యక్రమం నిజంగా జరిగిస్తూ ఉన్నాడు. ఆయన కాల్స్‌ని అటెండ్ చేయకుండా తన పాటికి తను చిన్నపాటి పని చేసుకుంటూ తన జీవితాన్ని తను గడుపుతూ ఉండింది. ఈయన కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తను ఆవిడ దగ్గరికొచ్చి, మరి నాకు ఈయన పెళ్లి చేసుకున్నా, నీ నుంచి ఏమన్నా థ్రెట్ ఉంటుందేమో, ఎందుకనంటే ఎక్కడైతే డివోర్స్ ఇవ్వకుండా రెండవ పెళ్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఆ క్రమంలో తినేమైనా కేసేస్తుందా, లేదు అంటే తిన ఆస్తి పైన అధికారం ఏమైనా చలాయించుకోవాలి అనుకుంటుందా అనే కోణంలో కూడా ఆలోచించినట్టు ఉన్నట్టున్నాడు ఎవరైతే మాజీ భార్య హస్బెండ్ ఉన్నాడో మహేష్. ఇదంతా కాదు, అసలు నాకు అడ్డుగానే ఉండింది, నా సెకండ్ వైఫ్ తోటి నన్ను హ్యాపీగా ఉండనివ్వదు అనుకున్నట్టున్నాడు. సో వనస్థలిపురం నుంచి కొంచెం దూరం వెళ్ళినటువంటి ఆ ప్రాంగణంలో చాలా మంది జనాలు ఎప్పుడైతే రోడ్ మీద తిరుగుతుంటారో, అది కూడా పట్టపగలు అందరూ చూస్తూ ఉండంగానే ఆవిడ్ని అక్కడి నుంచి ఉరికించి పెట్రోల్ పోసి అతి దారుణంగా ఆవిడ్ని, కొన్ని చెప్పకూడదు, కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ మనకి అభ్యంతకరంగా ఉన్నాయి. ఆవిడని అతి దారుణంగా అనంత లోకాలకి పంపించేశాడు. అక్కడున్న చుట్టూ జనం కూడా మరి ఏంటి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారని మీరు అడగొచ్చు. వాళ్ళు అడ్డు వెళ్తే మిమ్మల్ని కూడా నేను ఏదో ఒకటి చేయడానికి వెనకాడను అనేటువంటి పదాలు వాడుతూ అందరూ చూస్తూ ఉండగా ఆవిడ్ని అంత దారుణంగా సంఘటన కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి అని క్వశ్చన్ చేస్తే నిజంగా ఎవరు ఆన్సర్ చేయలేని పరిస్థితి. నీకు నచ్చలేదు, వద్దనుకున్నావు, ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయావు. ఆవిడతోటి నువ్వు హ్యాపీగానే ఉంటున్నావు, మళ్ళీ తిరిగొచ్చి ఈవిడ జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు. అంటే ఇంత ధైర్యం నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది? అంతమంది చూస్తూ ఉన్నారు. నిజంగా నలుగురు మనల్ని చూస్తున్నారన్నప్పుడు వైఫ్‌నైనా, లేదు అనంటే పిల్లలనైనా, ఎవరినైనా సరే ఒక దెబ్బ ఏసి కొట్టాలి అన్నా, ఒక మాట అనాలి అన్నా సరే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఏదో చీమట్టు, పురుగుని ఆడపిల్లలే కావచ్చు, ఎవరినైనా సరే చంపుతున్నారు అనంటే దానికి కారణం ఏంటి? మెంటల్ స్టేట్ సరిగ్గా లేకపోవడమా, లేదు అనంటే బాధ్యతలు తెలియకపోవడమా, లేదంటే ప్రేమ అనుబంధాలు నిజంగా ఈ రోజుల్లో కరువైపోయాయి అనుకోవచ్చా? అర్థం కాని పరిస్థితి. అంతమంది చూస్తూ ఉండగా పెట్రోల్ పోస్తూ నడి రోడ్డు మీద ఇలాంటి విన్యాసాలు చేసే వాళ్ళని ఏమని ప్రశ్నించాలి? ఎవరు నిజంగా ఈ తల్లిదండ్రులకు ఎంత గోస ఉంటుంది? పెళ్లి చేశాము, ఒక ఇంటికి పంపించాము, ఆవిడ కూడా పిల్లలను కని ఫ్యామిలీ తోటి ఆనందంగా ఉంటుంది, మమ్మల్ని చూసుకుంటుంది అనుకునే ఆ తల్లిదండ్రులకి భరోసా ఎవరిస్తారు ఈరోజు? మీ అంతటికి మీరు
చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా అది ఏ కోణంలో అయినా సరే బ్రతకనివ్వట్లేదే. ఎప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నా కానీ ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి పుట్టుకొని వస్తుందే తప్ప ఎంత చక్కగా ఉంది వాళ్ళ ఆవిడ. సరే నీకు నచ్చలేదబ్బా! వదిలేసేయి. ఆవిడతో కాపురమే చేయట్లేదు. అంటే నీకెక్కడ ఆవిడ నుంచి థ్రెట్ అయిపోతదో, విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఎక్కడ క్వెషన్ చేస్తదో, ఎక్కడ కోర్టుకు లాగుద్దో, పోలీసులు ఎక్కడ నీ ఇంటికొస్తారో. ఈరోజు పోలీసులు నీ ఇంటికి కాదు కదా! నిన్ను మొత్తానికే బయటకి రాకుండా మూసేటువంటి కార్యక్రమం నువ్వే చేసుకున్నావు. అర్థం అవుతుందో లేదో మనం ఒక తప్పు చేస్తున్నాము అనంటే అది నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఖచ్చితంగా అది తెలిసే తీరుతుంది. మనం ఒక తప్పు చేస్తున్నాము అనంటే బయటికి రాకుండా ఉండదు. ఎవరు చూస్తున్నారులే, ఎవరు చూడట్లేదులే, నేను 4 గోడల మధ్య చేశాను అనుకునే వాళ్ళకి నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఖచ్చితంగా బయటపడే రోజొస్తుంది. అది వచ్చినప్పుడు తీర్పు నిజంగా న్యాయస్థానం నువ్వు మళ్ళీ కోలుకోలేని విధంగా ఉంటుంది. ఈరోజు నలుగురు చూస్తూ ఉండంగా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా గానీ నీకు సోయి లేకుండా నీ మాజీ భార్యను నిజంగా అంత దారుణంగా హతమార్చావు అనంటే సో నీ మెంటల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈయన మెంటల్ స్టేటస్ నిజంగా సరిగ్గా లేదేమో అందుకే అంతమంది చూస్తున్నా గానీ పెట్రోల్ వేసేసి దారుణంగా హతమార్చాడు అనంటే మెంటల్ స్టేటస్ లేకపోతే నిజంగా ఆయనంతట ఆయన ఏమైనా చేసుకుంటాడేమో. ఎళ్లి ఆ మాజీ భార్య ఎక్కడుంది? నన్ను నిజంగానే నా రెండో వైఫ్ తోటి సరిగ్గా ఉండనివ్వదేమోని లేదా ఆవిడని హతమార్చరు. దేం క్వెషన్ చేస్తున్నారు అనేది ఒకసారి క్వెషన్ చేసే మీకు నెటిజన్‌లకు కూడా నిజంగా ఒకసారి బ్రెయిన్ ఉందా లేదా అనిపిస్తా ఉంటది నాకు. ఇలాగ మాట్లాడే వాళ్ళకి. ఈవిడ పేరెంట్స్‌కి ఎవరు అంటే ఇంతలా పెంచుకొని పెళ్లి చేసి నిజంగా ఒక అత్తారింటికి పంపించి వాళ్ళకేదన్నా అవుతే సాయం చేయాల్సిన కూతుర్ని ఈరోజు కనీసం కళ్ళ నిండా ఆవిడ్ని చూసి ఏడవడానికి కూడా లేకుండా ఆ పరిస్థితిని కలిగించినటువంటి ఈడికి ఇలాంటి నిజంగా ఎదవలకి ఎలాంటి శిక్షేయాలి అంటారు? ఒక ఆడబిడ్డ నిజంగా ఆహ్, ఎవరినో ఒక అంటే పెళ్ళైన తర్వాత భర్తని ప్రేమించట్లేదని హతమార్చిన వాళ్ళని చూసాము. లేదు అంటే పెళ్ళికి ముందు ఇష్టపడట్లేదు అని చెప్పి హతమార్చిన వాళ్ళని చూసాము. అంటే ఏదో ఒక కారణంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నిండు గర్భిణీలను కూడా హతమార్చిన భర్తలను లేదు అనంటే లవర్స్ గావచ్చు ఎవరైనా సరే ఎంతమందిని చూడట్లేదు. ఆడవాళ్ళే టాపిక్ కాదు ప్రతిసారి. అక్కడున్నటువంటిది మనిషి. అమ్మాయా? అబ్బాయా? కాదు. అంటే ఒక సంఘటనకి గురవుతున్నది ఓ మనిషి. అది జెండర్ తోటో, ఇంకా దేనితోటో మనము పోల్చలేము. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకి నిజంగా మీరేమనుకుంటున్నారు చెప్పండి? అంటే నేను ఎప్పుడు ఇదే టాపిక్ మాట్లాడతాను అని అనుకోవచ్చేమో గానీ, నిజంగా మరి ఏం తప్పు చేసిందని, నీ అంతట నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఆరామ్స్‌గా ఉన్నావు, నీ ఆస్తి మీద ఏస్తదనుకున్నావా? లేదు అనంటే ఇంకేమన్నా మీ ఇద్దరి మధ్య నువ్వు విడాకులివ్వకుండా ఆవిడతో ఎళ్లి సుఖంగానే ఉన్నవే. ఆ సుఖానికి ఎక్కడ ఈవిడ అడ్డుపడుతుందని హతమార్చారా? నిజంగా దీనికి నిజంగా పోలీసులు కూడా క్వెషనే లేదు. సో, చూడాలి అసలు ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా తెలియాల్సింది ఉంది. సో, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీ వరకు ఈ న్యూస్‌ని మళ్ళీ డెఫినిట్‌గా తీసుకొని వస్తాను. బట్ ఇప్పటి వరకైతే ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించిందనేది మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి.